వెల్కమ్ బ్యాక్. బాపట్ల జిల్లా వాడరేవు మత్స్యకారులు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సీమౌత్ ప్రాంతంలో పెద్ద పెద్ద బండరాలు వేయటం వాళ్లకు ప్రమాదకరంగా మారుతోంది. అసలు ఓడరేవులో జరిగింది ఏమిటి అనేది బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఇక్కడ సీమౌత్ వద్దగానే పరిశీలించినట్లయితే ఇక్కడ వాస్తవంగా ఇది మొత్తం కూడా నీరు పారేటువంటి ప్రాంతం. ఇక్కడ ఎల్ షేప్లో ఈ మొత్తం నీరు పారితే వాళ్ళ బోట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రదేశాన్ని కాస్త నేరుగా చేసి దానికి పూర్తిగా పెద్ద పెద్ద బండరాలను అడ్డు వేయడం జరిగింది. ఇక్కడ మొత్తం ఇసుక దెబ్బలు ఉండేటువంటి ప్రాంతంలో పెద్ద పెద్ద బండరాలను నింపేసి పూర్తిగా నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. దీంతో ఒక్కసారిగా అలలు ఉధృతి పెరిగినప్పుడు, ఆటుపోట్లు వచ్చినప్పుడు కావచ్చు, లేదా తుఫాను లాంటి ఏర్పడ్డప్పుడు, లేదంటే వరదలు లాంటివి వచ్చినప్పుడు కూడా ఈ నీరు నేరుగా వెళ్ళి ఆ బోట్లను కొట్టుకునేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అంతేకాకుండా బోట్లను తిరిగి ల్యాండింగ్కి ఎక్కడైతే లాంచ్ చేయాలో అక్కడికి తీసుకుపోయేటువంటి క్రమంలో ఈ బండరాలను తగులుకొని అలల తాకిడికి అటు ఇటు వచ్చేటప్పుడు ఆ బండరాలను ఆ బోటు తగిలి పూర్తిగా బోట్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ప్రధానంగా కలెక్టర్ను కలిసి వారు నివేదికను సమర్పించే సమయంలో ఈ బండరాలే ప్రధానమైన అడ్డంకిగా మారాయని కూడా చెప్తున్నారు. అయితే ఈ బండరాలు ఏవైతే ఉన్నాయో బయట నుంచి తీసుకువచ్చి ఇక్కడ పూర్తిగా అడ్డు వేసినాయి. ఈ బండరాలను కానీ ఇక్కడి నుంచి తొలగిస్తే ఏదైతే ఎల్ షేప్ ఉందో స్వతసిద్ధంగా ఎల్ షేప్లో ఉండేటువంటి సీమౌత్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా తయారవుతుందని కూడా మత్స్యకార నేతలు చెప్పేటువంటి పరిస్థితి. సీమౌత్ అనేది మనం తయారు చేయమని అది ఆటోమేటిక్గా ప్రకృతి సిద్ధంగా దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆధారంగా నీటి ప్రవాహంతో కోతకు గురై అది తయారవుతుందని కూడా చెప్తున్నారు. దాన్ని అడ్డుకట్ట వేయడం కోసమే పెద్ద పెద్ద బండరాలను కూడా ఇక్కడ నింపినట్లు తెలుస్తుంది. దీంతో మత్స్యకారులు కూడా వాళ్ళ బోట్లను ఇక్కడ వేయాల్సింది పోయి దూరంగా మనం గమనించవచ్చు. ఆ దూర ప్రాంతాలలో కూడా వాళ్ళ బోట్లను పెట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ దగ్గర ప్రాంతంలో అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశం మొత్తం కూడా ఆక్యుపేషన్కి గురైంది. ఒకవైపు ఈ ఏదైతే సముద్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కూడా సుమారు 200 మీటర్ల వరకు ఈ సీకి వదిలేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆనుకొని 10 అడుగుల దూరంలో ఈ మొత్తం కూడా ఈ వెంచర్ నిర్మాణాలు మరియు వారి యొక్క నిర్మాణాలను కూడా ఈ 10 అడుగుల దూరంలో సుమారు 100 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే వీటిని అడ్డుకోవాల్సినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వారు కూడా ఆ వైపు దృష్టి సారించకపోవడం కూడా వాళ్ళకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణమవుతుంది. మనం ఈ బండరాలను కానీ తొలగించినట్లయితే ఆ ఏదైతే సీమౌత్ ఎల్ షేప్ ఉందో ఆటోమేటిక్గా కొన్ని రోజుల వ్యవధిలోనే అది కోతకు గురై తయారవుతుందని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే కలెక్టర్ వీరికి ఇచ్చినటువంటి హామీలో కూడా ప్రధానంగా రానున్న 1-2 రోజుల్లోనే ఈ బండరాలను మొత్తం కూడా తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అధికారులకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ బండరాలను కానీ తొలగించినట్లయితే ఆటోమేటిక్గా సీమౌత్ కూడా అదే తయారవుతుంది. అయితే ఒరిజినల్ సీమౌత్ అనేది ఇక్కడ నుంచి సుమారు కిలోమీటర్ దూరం వరకు కూడా ఉంటుందని కూడా మత్స్యకారులు చెప్తున్నారు. ఈ కిలోమీటర్ దూరం ఉండేటువంటి సీమౌత్ ఎల్ షేప్ కాలువను కూడా పూర్తిగా బూడ్చివేశారని, దీనివలన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక 20 ఎకరాలకు పైగా భూమి కూడా కలిసి వచ్చిందని చెప్తూ ఉన్నారు. మనం కానీ దూరంగా గమనిస్తే ఈ రియల్ ఎస్టేట్ నిర్మాణాలు మనం చూడొచ్చు. అయితే ఈ రియల్ ఎస్టేట్ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఎవరైతే స్థానిక మత్స్యకారులు ఉన్నారో వారు ఇక్కడ ఆందోళనలు చేసినా లేదా ఏదైనా ధర్నాలు లాంటివి ఏర్పాటు చేసినా 100 యాక్ట్ ఉంది లేదా ఇంకొక యాక్ట్ ఉందని చెప్తూ వారిపైన అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేయడమే కాకుండా వారిని బలవంతంగా అక్కడి నుంచి తొలగించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు మొత్తం కూడా ఇక్కడ మొక్కలు నాటినా లేదా సముద్రం ఒడ్డు వరకు ఆక్రమించి నిర్మాణాలను చేపట్టినా ఏ రోజు కూడా ఆ దిశగా దృష్టి సారించి వాటిపైన చర్య తీసుకోలేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రజాప్రతినిధులను కలిసినా కూడా ప్రయోజనం శూన్యం అవుతుందని, అంత ఇబ్బంది పడుతూ సుమారు 20,000 మంది మత్స్యకార గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా కనీసం వచ్చి పలకరించడం కానీ లేదా వారికి వెన్నుదన్నుగా నిలవటం కానీ లేదా వారికి కొంత అండను ఇచ్చేందుకు కానీ ముందుకు రాకపోవడం శోచనీయమని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ గమనిస్తూ పోయినట్లయితే ఇక్కడే మనం సముద్రం ఒడ్డు నుంచి కనీసం 10 అడుగుల లోపే మొత్తం నిర్మాణాలు చేపట్టి ఇసుక మేటలు మరియు రాళ్లతోటి ఏర్పాటు చేయడం చూడొచ్చు. ఇక్కడే మనం కొంచెం ముందుగా చూసినట్లయితే ఒక పెద్ద షెడ్డు బిల్డింగు, దానికి తగిన విధంగా భూమి నుంచి కూడా సుమారు 5 అడుగుల పైన మేటవ ఏర్పాటు చేయడం చూడవచ్చు. ఆ మేటవ ఏర్పాటు చేసిన ప్రాంతం ఏదైతే ఉందో అదే సీమౌత్లో భాగమేనని, అక్కడి నుంచి సుమారు కిలోమీటర్ దూరం వరకు కూడా సీమౌత్ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల వారి యొక్క డెవలప్మెంట్ పరిధిలో మనం చూసినట్లయితే పెద్ద పెద్ద బిల్డింగులు, అదేవిధంగా నిర్మాణాలు, అదేవిధంగా మొక్కలు నాటడం, వాటికి నీరు పెట్టడం అన్నీ కూడా మనం ఇక్కడి నుంచి గమనించవచ్చు. అయితే ఈ కిలోమీటర్ మేర ఎప్పుడైతే వీటిని
మొత్తాన్ని క్లోజ్ చేసి బండరాలతోటి నింపేశారో, ప్రశాంతంగా ఇసుకతో నిండి ఉండే సముద్రాన్ని కాస్త బండరాలమయంగా చేసి బండరాలతో నింపివేయడంతో వారికి స్థానికంగా 20 ఎకరాలకు పైగా స్థలం కూడా కలిసి వచ్చిందని చెప్తున్నారు. దాన్ని వారు రియల్ ఎస్టేట్ పేరుతో డెవలప్మెంట్ చేయడమే కాకుండా వారు ఆక్రమించుకుంటున్న ప్రభుత్వం నుంచి అధికారులు ఏ రోజు కూడా దానిపైన చర్యలు తీసుకోవడానికి ముందుకు రాలేదంటున్నారు. ఒకవైపు మేము అభివృద్ధి చేస్తాం, మీరు చేసుకునే పనిని ప్రభుత్వమే ప్రశాంతంగా చేస్తుందని నమ్మబలికి వారు ఈ ప్రాంతానికి వచ్చి వారితో నమ్మబలికి వారిని అక్కడే ఉంచి వాళ్ళ కళ్ళ ముందే ఇది మొత్తం కూడా చేసినట్లు బాధితులు తెలుపుతూ ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం ఈ ఇసుక మేటవులు ఏర్పడ్డప్పుడు వాళ్ళ బోట్లకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ పల్లెపాలాలు ఏవైతే 17 పల్లెపాలాలు ఉన్నాయో ఈ 2000 మంది మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇంటికి ఒక లెక్కన చందాలు వేసుకొని ఆ ఇసుక మేటవును మొత్తాన్ని కూడా తొలగించుకొని తిరిగి వాడుకునేవారు. కానీ ఇప్పుడు మేము ప్రభుత్వం మేమే చేస్తాం, మీకు అనుకూలంగా ఉంటాం, మిమ్మల్ని డెవలప్ చేస్తామని నమ్మబలికి వారి చేత వారిని ఆధ్వర్యంలో పెట్టుకొని వారికి ఈ విధంగా చెప్పడంతో వారు కూడా ఖర్చు తగ్గుతుందని ఆశించే నేపథ్యంలో పెద్ద పెద్ద బండరాలను తీసుకొచ్చేశారు. అయితే బండరాలను వేస్తున్నప్పుడు బండరాలు ఎందుకు వేస్తున్నారు అని వీరు ప్రశ్నించడంతో ఈ మేటవ అనేది ప్రతి సంవత్సరం ఏర్పడుతూ ఉంది, దీనికి శాశ్వత పరిష్కారం ఈ విధంగానే చేయాలంటూ కూడా ఒక అధికారి వాళ్ళని నమ్మించాడని కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం మనం చూసాం. అయితే ఈ ఆవేదన ఈ ఇళ్ళని ఎవరైతే ఇల్లు అమాయక మత్స్యకారులు ఉన్నారో వారిని మోసం చేసి ఈ విధంగా ఆక్రమించి ఆ స్థలం ఏదైతే వారు వినియోగించుకునేటువంటి సముద్రం ఒడ్డు స్థలం ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించేసి రియల్ ఎస్టేట్ వెంచర్లను డెవలప్ చేయడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా దోచేస్తున్నప్పటికీ కూడా దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికైతే ఆస్కారం లేదు. ఇక్కడ మనం ఒక బోటు చూస్తున్నాం, ఈ బోటు కూడా ఒక మత్స్యకారుడు తన ఆవేదన గుర్తుగా ఇక్కడ వదిలేసి వెళ్ళినట్టు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఈ సీ మౌత్ ఉందో ఈ సీ మౌత్లోకి ఈ బోటును తీసుకువచ్చే క్రమంలో అలల తాకిడికి గురై పక్కనే ఉండేటువంటి బండరాలను తగిలి ఈ బోటు మొత్తం కూడా డ్యామేజ్ అయిందని చెప్తూ ఉన్నారు. డ్యామేజ్ అయిన బోటును తీసుకొని ఏం చేయాలో అర్థం కాని మత్స్యకారుడు తన నిరసనగా ఈ సముద్రం ఒడ్డునే బోటును వదిలేసి వెళ్ళాడని కూడా వారు చెప్తూ ఉన్నారు. ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని రిపేర్ చేసుకోవడానికి మరియు దాన్ని వినియోగించుకోవడానికి ఇబ్బంది కలగడంతో తాను అక్కడే వదిలేసి తన నిరసనను కూడా తెలుపుతున్నాడని చెప్తూ ఉన్నారు. అయితే అధికారులు ఇప్పటికైనా చీమ కుట్టినట్లు కూడా వాళ్ళకి లేకపోవడం శోచనీయం. అయితే ఈరోజు కలెక్టర్ వచ్చి అధికారులు మరియు మత్స్యకారులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ బండరాలను ఎక్కడైతే వేశారో కొత్తగా తీసుకువచ్చి వాటన్నిటిని కూడా 1-2 రోజుల్లో క్లియర్ చేయాలని చెప్పాడు. అయితే అధికారులు వచ్చి వాటిని చూసిపోయారని కూడా తెలుస్తూ ఉంది. ఈ బండరాలను క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా సీ మౌత్ అనేది గతం రోజుల్లో ఎలా ఎల్ షేప్లో ఉండేదో ఆటోమేటిక్గా ఆ షేప్లో వచ్చేస్తుందని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే బండరాలను తీయడంతో సమస్యకు కూడా ఒక పరిష్కారం వస్తుందని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. అయితే కలెక్టర్ వారితో మాట్లాడిన తీరు, వారి యొక్క సమస్యలను విన్న తీరును బట్టి వారే ఈ సమస్యకు త్వరలో పరిష్కారం వస్తుందని వారు నమ్ముతున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. వారి సమస్య అయితే పరిష్కారం కావాలి, వారి నమ్మకం అయితే నిజం కావాలి. వారు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఆ ఇబ్బందులు తొలగిపోవాలని కూడా మనం కోరుకుందాం. అయితే వారి కష్టానికి తగిన ఫలితంగా వారి యొక్క జీవనోపాధికి ఇబ్బంది లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయడంతో పాటుగా వారికి న్యాయం చేయాలని కూడా ప్రభుత్వాన్ని వారు వేడుకుంటున్నారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ వారి యొక్క స్వలాభాల కోసం, వారి యొక్క స్వార్థం కోసం, ఒకరిద్దరి స్వార్థం కోసం సుమారు 20,000 మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని, అటువంటి సమయంలో ప్రభుత్వం అనేది వారిని కాపాడటం కోసం ప్రయత్నం చేయాలని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికంటే కూడా 20,000 మంది జీవితాలు ముఖ్యమనే దిశగా ఆలోచించాలని, వారికి న్యాయం జరగాలని మనం కోరుకుంటున్నాం. బాపట్ల జిల్లా వాడరేవు మత్స్యకారుల సమస్య పరిష్కారం అవుతుందా? కలెక్టర్ ఇచ్చిన హామీ అమలవుతుందా? అసలు ఓడరేవులో మత్స్యకారులకు సమస్య ఎప్పుడొచ్చింది? మత్స్యకారులను ఎవరు మోసం చేశారు? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం దొరకటం లేదు. కానీ కలెక్టర్ మాత్రం తప్పనిసరిగా న్యాయం చేస్తామని, అక్కడ ఉన్న ఈపూర్పాలెం స్ట్రెయిట్ కట్కు అడ్డంగా వేసిన బండరాలను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో స్థానిక మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా ఓడరేవు వద్ద ఉండేటువంటి సీమౌత్ ప్రాంతంలో ఇప్పుడు మనం ఉన్నాం. వెనక వైపు చూస్తేనేమో సముద్రం కనిపిస్తుంది, ముందు వైపు ఏమో కొమ్మనూరు కాలువ, ఈపురపాలెం స్ట్రైట్ కట్ నుంచి వచ్చేటువంటి వాటర్ సముద్రంలో కలిసేటువంటి ప్రదేశం ఏదైతే సీమౌత్గా చెప్పుకుంటామో ఆ ప్రదేశం వద్ద ఇప్పుడు మనం ఉన్నాం. ఈ ప్రదేశానికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నటువంటి ఆగడాలతో తమ సుమారు 2,000 మంది జీవితాలు అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉందని స్థానికంగా ఉండేటువంటి మత్స్యకార గ్రామాలకు చెందినటువంటి 17 గ్రామాలకు చెందిన ప్రజలు కూడా గత కొంతకాలంగా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. గతంలో ఇక్కడ సీమౌత్ అనేది ఎల్ షేప్లో ఉండేదని, ఎల్ షేప్లో ఉన్నప్పుడు ఇక్కడ పడవల్ని లంగరేసుకొని ఆపుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేదని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు.
అయితే ఆ సీమౌత్ ఉండేటువంటి ఆ ప్రదేశంలో కొత్తగా ఇక్కడ రియల్ ఎస్టేట్ పేరుతో వెంచర్లు నిర్మాణం చేసి పెద్ద పెద్ద బండరాలను మనం ఇక్కడ చూసినట్లయితే ఈ సీమౌత్ ఏదైతే ఉందో దాని ప్రాంతం నుంచి మనం కొంచెం ఇటుగా జరిగితే ఇక్కడ సీమౌత్ను అడ్డుకట్ట వేస్తూ పెద్ద పెద్ద బండరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉండొచ్చు. ఈ బండరాలు ఆ సీమౌత్ ఏదైతే ఎల్ కరువు తిరగాలో ఆ ఎల్ కరువు తిరిగేటువంటి ఆ ప్రాంతంలో ఈ పెద్ద పెద్ద బండరాలను వేసి దాని యొక్క ప్రవాహ వేగాన్ని అడ్డుకోవడమే కాకుండా వాళ్ళ బోట్లకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకువచ్చే విధంగా ఏర్పాటు చేసినట్లుగా కూడా మత్స్యకారులు ఇప్పటి వరకు ఆరోపిస్తున్నారు. వాళ్ళ బోట్లు మనం దూరంగా కానీ చూసినట్లయితే బోట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇవే కాకుండా సుమారు 2000 బోట్లు ఈ ఏదైతే సీమౌత్ ఉందో ఆ సీమౌత్లో లంగరేసుకొని అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. వేటకు పోయేటప్పుడు అక్కడి నుంచి తీసుకొని పోవడం జరుగుతుంది. ఏదైనా వరదలు వచ్చినా లేదా తుఫాను తాకిడి వచ్చినా కూడా ఎల్మౌత్లో ఈ ఎల్ షేప్లో ఈ సీమౌత్ ఉండటం వల్ల వాటికి పెద్ద సెక్యూరిటీగా ఉంటుంది. అలల తాకిడి ఆ బోట్ల పైన ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఈ ఎల్ షేప్ను పూర్తిగా బండరాలతో ఆ రైతు మరియు ఆ వెంచర్ నిర్వాహకులు నింపి వేయడంతో ఎల్ షేప్ కాస్త కూడా పూర్తిపోయింది. అయితే వీళ్ళు 2 నెలల పాటు ఏదైతే వీళ్ళకి హాలిడే ఉందో హాలిడే టైంలో ఈ మొత్తం కూడా బండరాలను ఏర్పాటు చేయడమే కాకుండా పూర్తిగా ఇసుకను కూడా తీసుకువచ్చి మెరక తోలి అక్కడ మొక్కలు నాటడం కూడా మనం ఈ విజువల్లో గమనించవచ్చు. ఇక్కడ కానీ మామూలుగా అయితే మత్స్యకారులు డైలీ వచ్చి వాళ్ళ బోట్లు అక్కడ ఏడైతే ల్యాండింగ్ చేశారో అక్కడి నుంచి తిరిగి సముద్రంలోకి వెళ్ళటం, లేదా ఒక వారం సముద్రంలో వేటకు వెళ్తే మరో వారం ఇక్కడికి వచ్చి బోట్లను ఉంచి మరో వారంలో తిరిగి బోట్లు కూడా తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. అయితే 2 నెలలు ఎప్పుడైతే వీళ్ళకి హాలిడేస్ వచ్చాయో వీళ్ళు మొత్తం బోట్లు రిపేర్లు మరియు వలల నిర్మాణం, వలల రిపేర్లు వంటివి చేసుకుంటూ ఈ ప్రాంతానికి ఎవరు కూడా రాలేదు. అదే సమయంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మంచి అదునుగా అవకాశంగా భావించి పూర్తిగా బండరాలతోటి ఆ ఎల్ షేప్ను కప్పివేయటమే కాకుండా సీమౌత్ను కూడా ఆక్రమించిన ప్రాంతం మనం ఇక్కడ చూడొచ్చు. దీంతో ఒక్కసారిగా ఏవైనా అలల తాకిడి ఆటుపోట్లు వచ్చినప్పుడు నేరుగా వాటర్ పైకి ఏదైతే స్ట్రైట్ కట్ ఉందో ఆ స్ట్రైట్ కట్లోకి నేరుగా వెళ్ళిపోవడంతో పడవల అలల తాకిడికి గురై రిపేర్లు రావడం, ఆ పడవలు దెబ్బతినటం, వారి యొక్క జీవనోపాధికి కూడా అది ఇబ్బందిగా పరిణమిస్తుందని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనకి ఇక్కడ స్థానిక మత్స్యకారులు కూడా కొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళకి దీని ప్రధాన కారణం ఏంటి, మరి ఇన్ని రోజులు ఇది డెవలప్ అవుతుంటే వాళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకోలేకపోతున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మీకు సుమారు ఇది గతంలో ఒక రోజులో చేసేది కాదు, కనీసం నెలల కాలంలో ఇది అంతా కూడా చేయడానికి వీలవుతుంది. మరి ఆ రోజు దీనిపైన మీరు ఫైట్ చేశారా, చేయలేదా? ఈ రోజు ప్రధానంగా ఫైట్ చేయడానికి కారణం ఏంటి? మేము ఆ రోజు దీని మీద ఫైట్ చేసాం. ఆ చేసిన దాన్ని బట్టి అసలు యాక్చువల్లీ ఇది మొత్తం అంతా మేము క్లోజ్ చేసేస్తూ ఉంటే చూస్తుండడానికి గల కారణాలు ఏంటంటే, ఎవరైతే దీనిని క్లోజ్ చేశారో అతను గవర్నమెంట్ నుంచి ఒక సర్క్యులర్ తెచ్చుకున్నాడు, అది ఎస్టిమేషన్ కాస్ట్ సర్క్యులర్ తెచ్చుకున్నాడు. దాంతోపాటుగా గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా వచ్చి దీన్ని విజిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది మొత్తం గవర్నమెంట్ ప్రాజెక్టే అని చెప్పి మేము నమ్మాము, మా ఫిషర్మెన్స్ అందరూ నమ్మారు. అది ఎందుకంటే ప్రతిసారి వాటర్ వచ్చినప్పుడల్లా సాయిల్ డ్రెడ్జింగ్ అయ్యి మొత్తం అంతా కిందని లోతు ఏదైతే ఉంటుందో లోతు పూడ్చుకుపోతూ ఉండేది. ఆ లోతుని మేము ఎవరి ఇయర్ తీపించుకొని మళ్ళీ యథావిధిగా కాలువను వాడుకునే వాళ్ళమే. అయితే వాళ్ళు ఏం చేశారంటే అది మొత్తం ఇంకెప్పటికీ పూడ్చిపోకుండా మేము చాలా లోతుగా ఒక 10 అడుగులు పై లోతు తెస్తాం, మేము మీ బోటు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎల్ షేప్ మొత్తం అంతా తీసి మీకు అప్పచెప్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రోజున వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్స్ ఏదైతే ఉందో సర్క్యులర్ దాన్ని తీసుకొని రావడం వల్ల మేము నమ్మాల్సి వచ్చింది. దాన్ని బట్టి మొత్తం అంతా పూడ్చుకుంటూ వచ్చారు. ఏంటి సార్ అలా పూడ్చున్నారంటే ఫస్ట్ ఇలాగ చేయాలి, ఆ తర్వాత మొత్తం మేము మళ్ళీ డ్రిడ్జింగ్ చేయాలి, అప్పుడు బాగా వస్తుందని చెప్పారు. అలా మత్స్యకారులు మోసం చేశారు, మోసపోయాం మేము. అయితే ఇప్పుడు ఎల్ షేప్ ఏదైతే ఉందో ఇది చివరి అక్కడ వరకు ఆ బిల్డింగ్ దగ్గర నుంచి అలాగా దాదాపుగా 1 కిలోమీటర్ వరకు వాటర్ ఒక రివర్ టైప్లో ఫ్లో అయ్యి అక్కడ మళ్ళీ సీమౌత్లో అక్కడ ఉండేది సీమౌత్. ఇది యాక్చువల్లీ ఇది న్యాచురల్ సీమౌత్ కాదు, ఇది వీళ్ళు ఆర్టిఫిషియల్గా దాన్ని మొత్తం కబ్జా చేసిన తర్వాత చేసిన సీమౌత్. ఇది ఒరిజినల్ సీమౌత్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది, అది అసలు ఒరిజినల్ సీమౌత్. ఏం చేశారంటే అక్కడి నుంచి క్లోజ్ చేయడం వల్ల వీళ్ళకి దాదాపుగా అక్కడ ఉన్న రిసార్ట్ వెంచర్ ఏదైతే ఉందో దానికి దాదాపుగా 20 ఎకరాల భూమి వాళ్ళకి మొత్తం అంతా బీచ్ ఫ్రంట్లో వాళ్ళకి లభ్యమైంది. దీనివల్ల దానిని మొత్తాన్ని వాళ్ళు తీసుకోవడానికి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మాకు ఎంతో పెద్ద ఎల్ షేప్ అండ్ సీమౌత్ ఉండాల్సింది ఇప్పుడు చిన్న సీమౌత్ మీరు చూసారు. ఇక్కడ దగ్గరగా చూసుకుంటే 50 మీటర్స్ కూడా ఇది లేదు లెంత్. ఇందులో ఒక బోటు వెళ్ళేటప్పుడు పక్కన ఉన్న బండరాలు ఉన్నాయి. ఈ బండరాలను ఎందుకు వేశారంటే ఈ కాలం అనేది న్యాచురల్గా ఎర్త్ మ్యాగ్నిట్యూడ్ని బట్టి ఈస్ట్ సైడ్ ఆటోమేటిక్గా అది మూవ్ అవుతూ వెళ్ళిపోతుంది. అలా ఎక్కడ వెళ్ళిపోతుంది అని చెప్పి దాన్ని అడ్డుకోవడానికి ఇక్కడ బండరాలు అయితే వీళ్ళు వేయడం జరిగింది. వీళ్ళు వేసిన బండరాల వల్ల వచ్చే బోట్లు కూడా వాటిని ఆ వాటర్ యొక్క ఫ్లోకి తగులుకొని అక్కడ బండరాలకి పగిలిపోవడం జరుగుతుంది. ఆ డ్యామేజ్ అయిన బోర్డు కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు మా ఫిషర్మెన్. చూడవచ్చు మీరు తర్వాత విజువల్స్లో. ఇక్కడికి వచ్చి మొత్తం గ్రౌండ్ రిపీట్ తీసుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు.
అయితే ఇక్కడ మీరు చెప్తూ ఉన్నారు గవర్నమెంట్ పథకము గవర్నమెంట్ ప్రకారం చేస్తూ ఉన్నారు, మేము నమ్మామని. వాస్తవంగా ప్రభుత్వం కూడా ఈ ఫిషర్మ్యాన్స్ డెవలప్మెంట్ కోసము దీనికోసం కొంత ఖర్చు కూడా పెట్టినట్లుగా కలెక్టర్ నివేదిక కూడా చెప్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ వెంచర్ వాళ్ళకి ప్రత్యేకంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఏం సోర్స్ ఉన్నాయి? మీరు ఎప్పుడైనా వాళ్ళని ప్రశ్నించడం కానీ ఏమైనా జరిగిందా? మేము వాళ్ళని ప్రశ్నించడానికంటే ఇక్కడ ఈ వెంచర్ వాళ్ళు ఎవరు తీసుకున్నారు ఎవరు కొనుక్కున్నారు మాకు తెలియదు. అయితే దీనికి సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ అయితే ఇక్కడ బుర్ల వెంకటరావు అని చెప్పి ఆయన ఉండేవారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకైతే 3.3 ఎకరాల 42 సెంట్లు ఎస్ఐన్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది. అది రిజిస్ట్రేషన్ ల్యాండ్ కూడా కాదు. సరే, ఆయన ఒక చెరువుల హక్కు, చెరువుల్లో ఒక ఉత్పత్తి చేసుకుంటానికి అయితే ఇచ్చింది. ఆయన ఎందుకైతే ఈ సిఆర్జెడ్ రూల్స్ అతిక్రమించి ఇక్కడ ఒక రిసార్ట్ అనేది కట్టడం, లేకపోతే వేరే ఒకరికి ఇది అమ్మటం, ఇట్లా చేయడం అనేది మాకైతే తెలియదు. మేము వాళ్ళని ప్రశ్నించినా ఇది మాకు పట్టా ఉంది, అది ఉందని చెప్పడం జరుగుతుంది. మేము అధికారులను అడిగినా పట్టా ఉందంటున్నారు. యాజ్ ఫర్ సిఆర్జెడ్ రూల్ 200 మీటర్స్ వరకు ఎటువంటి డెవలప్మెంట్ జోన్ ఏరియా, కానీ వీళ్ళు కట్టిన ఈ ఒక వుడెన్ హట్ కానీ లేకపోతే రిసార్ట్ కానీ 150 మీటర్స్లోనే ఉంది. ఇది అసలు వాళ్ళకి ఎవరైతే ఏ గవర్నమెంట్ అసలు రూల్ ఇచ్చిందో మాకైతే తెలియదు. దీని గురించి మేమైతే ప్రశ్నిస్తాం, కానీ వాళ్ళైతే మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. దీని వెనకాల పెద్ద పెద్ద తలకలు ఉన్నాయని చెప్పి మేమైతే భావిస్తున్నాం సార్. అయితే ఇప్పుడు ఈ సమస్య కోసం గత కొన్ని రోజులుగా కూడా మత్స్యకార సంఘాల నేతలు కావచ్చు, ఈ మత్స్యకారులు కావచ్చు, సుమారు 20,000 మంది వరకు ఈ 17 గ్రామాలకు సంబంధించి మత్స్యకారులు ఉన్నారు, వేటాడేవాళ్ళు, అచ్చం వేటాడే వరకే. మరి 20,000 మంది కూడా ఇప్పుడు ఒకవైపు వాళ్ళ వేటను మానుకొని ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరి ఈ ఉద్యమంలో న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా? తిరిగి లేదా వాళ్ళు వేటకు పోకపోతే వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది, మరి వాళ్ళ జీవనోపాధి కోసం ఏమైనా ఏర్పాట్లు ఇలాంటివి జరుగుతున్నాయా? సార్, మేమైతే ఈ యొక్క ఎల్షేప్ ఏ ప్రపోజ్ స్ట్రైట్ కట్ కాలం కోసం గత 4 నెలల నుంచి పోరాడుతున్నాం సార్. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, ఆఖరి కలెక్టర్ గారు కూడా దగ్గరికి వెళ్ళాము. ఆయన మా మనవి విన్నారు, కానీ ఆయన ఒక కమిటీ పెట్టారు. ఈ కమిటీలో ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డ్రైనేజ్ డిపార్ట్మెంట్, ఫెసిలిటీ డిపార్ట్మెంట్ ఇట్లాగా 6 సంస్థలు అయితే ఉన్నాయి ప్రభుత్వం సంబంధించినవి. కానీ వాళ్ళైతే ఎటువంటి పరీక్ష అనేది తీసుకురాలేదు. ఆయన అయితే అమలు చేశాడు. అమలు చేసిన 2 నెలలన్నారు, 2 నెలలు, 3 నెలలు అన్నారు. 4 నెలల వ్యవధిలో కూడా మాకైతే ఎటువంటి పరీక్ష రాకే మొన్నటి దినాన మేమైతే భారీగా ఒక 5,000 జనం మత్స్యకారులు మేము బాపట్లలో ధర్నా చేసి సీల్ రోడ్ అనే ఒక రోడ్డు మేము ఆఫ్ చేసి ధర్నా చేయడం అయితే జరిగింది సార్. అయితే ఇప్పటివరకు అయితే మాకైతే ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. కానీ ఈ వారం వ్యవధిలోని కొత్తగా కలెక్టర్ అయితే వచ్చారు. మేము ఆయన గురించి కలుసుకున్నాం, ఆయన ద్వారా మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము. అయితే ఆ సీల్ రోడ్లో మేము ధర్నా చేసే టైంలో మమ్మల్ని పిలిచారు. నాకు 2-3 టైం ఇవ్వని మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని చెప్పారు. అతి రీతిలోగానే తను ఈరోజు మాకైతే మన చిరాల ఆర్డీఓ ఆఫీస్లో అయితే కలెక్టర్ గారు ఒక 55 మంది, అంటే 9 ఊర్లు ఒక్కొక్కరు 4 చొప్పున 55 మందితో కలిసి మాతో మాట్లాడి మా సమస్య తెలుసుకున్నారు. ఇప్పుడైతే మాకు నమ్మకం అయితే నమ్మకం అయితే వచ్చింది సార్. ఎందుకంటే ఆయన చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఏదైనా ముఖం సూటిగా మాట్లాడే వ్యక్తిగా మాకు కనిపించారు. వెంటనే తక్షణమే ఇప్పుడు అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఆ రాళ్ళు ఏంటి, ఆ రాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, మీరు తక్షణమే అన్ని డిపార్ట్మెంట్లు ఈ యొక్క కమిటీ అనేది వెళ్ళి మీరు ఆ రాళ్ళు తొలగించాను అనగానే ఇప్పుడే జస్ట్ ఆఫీసర్లు వచ్చి వెళ్ళారు సార్. అయితే మాకైతే నమ్మకం ఉంది సార్, ఈ నమ్మకం ఉంది అవుతుందని. 10 రోజుల టైంలోని ఈ యొక్క ప్రతి ఒక్కటి ఏంటి, దీనికి ఏంటి అని చెప్పి వాళ్ళైతే నివేదిక ఇమ్మని చెప్పి కలెక్టర్ గారు అడిగారు ఆఫీసర్ని. సరే, ఇప్పుడు ఇంతవరకు అయితే బాగానే ఉంది, మీరు చెప్తున్నారు, ఆఫీసర్ చేస్తున్నారు అంటున్నారు. ఇది అసలు ఓన్లీ సీమౌత్ ఈ ప్రాంతం కాదు, 1 కిలోమీటర్ దూరం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఆ కిలోమీటర్ వరకు ఈ పాయ అలాగే ప్రవహిస్తూ ఉండేది. మరి ఈ కిలోమీటర్ ప్రాంతం మొత్తం కూడా బూడుస్తూ ఉంటే మీకు డౌట్ రాలేదా? సార్, మాకైతే 2022 వరకు ఇదైతే కాలం 1 కిలోమీటర్ దూరం వరకే ఉండేదండి. దాని తర్వాత మావిడి అని చెప్పి ఒక వ్యక్తి, మేము గవర్నమెంట్ నుంచి వచ్చాము, గవర్నమెంట్ నుంచి ఒక ఎస్టిమేషన్ తీసుకొచ్చాము. మేమైతే ఎప్పుడు మీరు అంటే ప్రతి సంవత్సరం ఈ కాలువ ఇసుక అనేది మూసిపోతూ ఉంటుంది, మేము ఊరి మీద డబ్బులు వేసుకొని ఆ ఇసుక తీపిస్తూ ఉంటాం, లోతు తవ్విస్తూ ఉంటాం. అయితే ఆయన చెప్పిన ఒక మాటలు ఏంటంటే, ఆ బూటక మాటలు ఏంటంటే, నేను గవర్నమెంట్ నుంచి వచ్చాను, గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొస్తున్నాను, ఈ కాలువ మొత్తం అంతా ఫస్ట్ క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసిన తర్వాత మనకు డబ్బులు వస్తాయి, తర్వాత మనం నచ్చినట్టుగా దీన్ని చేసుకోవచ్చు అని చెప్పి ఒక బూటక మాటలు చెప్పారు. ఆ టైంలో కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. మీ వాళ్ళు కూడా చూసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇది నిజంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆ యొక్క ఆ యొక్క ప్రపోజల్ అని చెప్పి అనుకొని మేము గుడ్డిగా నమ్మైతే మేము అయితే వాళ్ళకైతే ఆ యొక్క అవకాశం ఇచ్చాం సార్. తర్వాత అంటే ఇది ప్రాసెస్ ఎన్ని నెలల కిందట లేదా సంవత్సరాల కిందట ఎప్పుడు జరిగింది? మరి ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఈ వెంచర్లతో ఏమైనా ములాఖత్ అయ్యి అందరూ కలిసి చేసినట్లు మీరు భావిస్తున్నారా? అయితే ఒక్క మనిషి కోసం 20,000 కుటుంబాలు అయితే బాధపడుతున్నారు. దీంట్లో ఈ గవర్నమెంట్ ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తుందో, దీనిలోని లోతు ఏంటో అయితే మాకేం తెలియదు సార్. ఎప్పుడైనా ఈ 144 సెక్షన్లోని ఇక్కడ మీరు టెంట్లు వేస్తామని కేసులు పెట్టారు. అదే 144 సెక్షన్లో ఆయన చెట్లు నాటిన, రోడ్లు వేసినా, లేకపోతే గుంటలు పూడ్చిన ఆయన మీద ఏ కేసులు అయితే పెట్టలేదు. దీంట్లో అయితే ఈ గవర్నమెంట్ సహకారం ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారని చెప్పి అనుకుంటున్నాము. కానీ వాళ్ళు ఎవరైతే మాకు తెలియదు సార్. మాకు డౌట్లు అయితే మాకు ఉన్నాయండి. అయితే దీనికి ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చారు, మీకు చెప్పారు అంటున్నారు, అది ఎంతకాలం కింద జరిగింది? 2023 సార్. 2022-23 వ్యవధిలో మామిడి అని చెప్పి ఒక వ్యక్తి వచ్చాడు.
ఆయన కూడా ఫెసిలిటీ సంబంధించిన ఒక పదవిలో ఉండేవాడు ఆ టైంలో. ఆయన ఆ టైంలో ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి మేము ఆయన నమ్మి మేమైతే సరే మీరు చెయ్యండి, మీరు గవర్నమెంట్ మాకు మంచి కోసం చేస్తానంటున్నారు కదా, మా ఎప్పుడు పూడిపోకుండా ఒక రిటైనింగ్ వాల్ లాగా లేకపోతే ఒక ఇలా పెద్ద పెద్ద బండలు వేసి మేము రాళ్ళు వేసి కడతామని చెప్పి అన్నారు కానీ చెప్పి మాకైతే అవకాశం ఇచ్చాం. ఆయన అయితే ఇంతలా చేస్తారని చెప్పి ఆయన ఈ యొక్క వెంకట్రావు కలిసి 500 టన్నులు ఇసుక అయితే ఇక్కడి నుంచి తరలించిపోయారు. సముద్రంలో ఇసుక తీసేసి ఇక్కడైతే కప్పెట్టడం జరిగింది. మేము చూస్తున్నాము, మాకు మంచి చేస్తామని చెప్తున్నారు, మేము అలాగే చూస్తూ ఉన్నాం. ఆఖరికి మేము ఒక బోల్తాలో పడ్డామని చెప్పి తర్వాత అయితే మాకు మా గత 8-9 నెలలకైతే మాకు తెలిసింది సార్. అయితే ఇప్పుడు 2022 టైంలో జరిగింది అంటున్నారు. అప్పుడైతే ఉన్న ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. మరి ఒకవేళ అధికారులు అప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు కొంతమంది మారి ఉండొచ్చు. మరి ఇటువంటి క్రమంలో గతంలో ప్రభుత్వం తప్పు చేస్తే ఈ ప్రభుత్వం కూడా కాపాడుకుంటూ వస్తుందా, లేక అప్పుడు తప్పు చేసిన అధికారులకు ఇప్పుడున్న అధికారులు కూడా వారు ఏ పందాన్ని పాటిస్తూ ఉన్నారా? అసలు దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? గతంలో ప్రభుత్వంలో జరిగింది కాదంటలేదు, కానీ ఆ ప్రభుత్వం అనేది ప్రస్తుతానికైతే లేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు చెప్పుకోవడానికి యాజ్ ఏ సిటిజన్గా మేమైతే మా యొక్క సమస్యలు చెప్పుకుంటాము. గత ప్రభుత్వం జరిగిందని కూడా మేము కాన్ఫిడెన్స్గా చెప్పలేము. ఎందుకంటే ఆ ప్రభుత్వం వంక పెట్టుకొని మావిడి అని ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఆ ప్రభుత్వం సంబంధించిన అతను కాదు. ఆయనైతే ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఫేక్ ప్రపోజల్ తీసుకొచ్చి అయితే మా ముందుకు రావడం జరిగింది. కానీ మేము ఆయన ప్రభుత్వం సంబంధించినోడు లేదా ఈయన ఒక గవర్నమెంట్ వాళ్ళే పంపించారని చెప్పి ఆయన నమ్మి మేము గుడ్డిగా అయితే ఈ మంచిగా చేస్తారని చెప్పి అవకాశం ఇచ్చాం. ఆయన ఈ విధంగా 500 లారీలు ఇసుక లేపేసి సముద్రంలో ఇసుక ఈ విధంగా పూడ్చాడని చెప్పి మేము ఇప్పటివరకు ఆ యొక్క నమ్మకాన్ని సఖ్యం సార్ అది. అయితే ఇప్పుడు మరి ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంది, ఇబ్బందులు పడుతున్నారు. మరి మీరు స్థానిక ప్రజాప్రతినిధులు, ఒకవైపు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఉన్నారు, మరోవైపు చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఉన్నారు. అది కాదంటే ప్రజావేదిక ద్వారా ప్రతిరోజు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమైనటువంటి మంత్రులు కావచ్చు, వినతులు స్వీకరిస్తూ వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారు. మరి మీరు ఆ విధంగా మీ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయలేదా? సార్ మేమైతే మా చీరాల ఎమ్మెల్యే దగ్గరికి అయితే వెళ్ళాము. అయితే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఇది మన పరిధిలోకి రాదన్నారు. కానీ మేమైతే అడిగాం సార్, ఆ యొక్క కాలం మన పరిధిలోకి రాకపోయినా జనం అయితే మేము ఉన్నాం సార్, మీ యొక్క నియోజకవర్గం సంబంధించిన వాటర్ మత్స్యకారులు ఉన్నాము, దీనికి మీరు ఏదైనా చేయాలంటే ఆయన అన్నారు నేను వాళ్ళతో మాట్లాడుతానని అన్నారు కానీ దానికి పరిష్కారం అయితే ఏం రాలేదు. అదేవిధంగా బాపట్ల సంబంధించిన మత్స్యకారులు కూడా వేగ నరేంద్ర వర్మ ఎమ్మెల్యే గారిని అయితే అడిగారు. ఎందువల్ల వీళ్ళిద్దరు సైలెంట్గా ఉన్నారైతే మాకు తెలియదు. మొన్న ధర్నా జరిగినప్పుడు కూడా వీళ్ళైతే ఎవరు రాలేదు. ఇంత భారీగా ధర్నా జరిగి ఉదయం నుంచి మీరు రాత్రి వరకు అక్కడే భోజనం చేసిన ఎటువంటి అధికారి అయితే మాకు స్పందించలేదు. దీని వెనకాల ఏమి దాగుందనేది సార్ మాకు సత్యం అయితే ఏం తెలియదండి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి నేరుగా ఏది సామాన్య మానవుల కాడి నుంచి వారికి జరిగిన ఇబ్బందులని రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే ముఖ్యమంత్రి నేరుగా వారి నుంచి వినతులు స్వీకరిస్తున్నారు, లేదంటే ఉప ముఖ్యమంత్రి, లేదంటే ప్రధానమైనటువంటి మంత్రులు స్వీకరిస్తున్నారు. మరి మీ సమస్య ఇన్ని రోజుల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఆ దృష్టికి వెళ్ళి మీరు పరిష్కారం కోసం చూడలేదా? సార్ మేమైతే ఈ ధర్నా చేయకముందు అయితే డైరెక్ట్గా అమరావతి వెళ్దాం అనుకున్నాం. కానీ ఈ టైంలోనే ఏదో ఫ్లడ్స్ లైక్ వరదలే కానీ లేకపోతే తుఫాన్లు అని చెప్పి అని హెచ్చరిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు లైక్ ఎన్విరాన్మెంట్ మినిస్టరు 2 సార్లు బాపట్ల సూర్యలంక బీచ్కి వస్తామని చెప్పి అన్నారు. మేము అప్పుడు కలుద్దామని చెప్పి తెలిసి మా యొక్క బాధను చెప్పుకుందాం అనుకున్నాం, కానీ అది క్యాన్సిల్ చేసుకున్నారు. సో మీ మత్స్యకారులు మమ్మల్ని అంత దూరం వెళ్ళిస్తారా, లేకపోతే మా యొక్క బోర్డు వాళ్ళకి విననిస్తారా, మధ్యలో ఎవరెవరు ఆపుతారని భయాందోళనతో అయితే మేము అంతవరకు వెళ్ళలేండి. కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, కలెక్టర్తో మా అనుభవం చెప్పుకుంటున్నాం సార్. ఇది ఇక్కడ ఎవరైతే ఉన్నారో 2022వ సంవత్సరం నుంచి కూడా ఒక వ్యక్తి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తి రావడం, ఫేక్ డాక్యుమెంట్లు తీసుకువచ్చి ప్రజలని ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఆ మత్స్యకారు కుటుంబాలని మత్స్యకారులని నమ్మబలికి ఈ విధంగా చేయడం జరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే అప్పటి నుంచి వీరు అన్యాయాన్ని ఎదుర్కొంటున్న స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ మధ్యకాలంలోనే తీసుకుపోయామని కూడా చెప్తున్నారు. అయితే త్వరలో ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని వారిని కూడా కలిసి వారి బాధ చెప్పుకుంటామన్నారు. అయితే ప్రస్తుతానికి కలెక్టర్ అయితే పూర్తిస్థాయి భరోసా కల్పించారని, కలెక్టర్ ద్వారా తమకు న్యాయం జరుగుతుందని కూడా ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి మనం ఇక్కడ కానీ చూసి గమనించినట్లయితే ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా ఆక్యుపై చేసి సముద్రంలో ఉండే ఇసుకను తీసి ఇక్కడ మెరకగా పోయడం, ఆ నీరు దాని వైపుకు రాకుండా ఉండేందుకు పూర్తిగా బండరాలతో అడ్డుకోవడం కూడా మనం ఇక్కడ చూసాం. అయితే ఏది ఏమైనా ఈ 2000 కుటుంబాల మత్స్యకారు కుటుంబాల పెద్దలు మత్స్యకారు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికైతే న్యాయం జరగాలని బిగ్ టీవీ ప్రధానంగా కోరుకుంటుంది. సీమౌత్ వద్ద నుండి వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్.